ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం మన టీవీ స్క్రీన్ పై. అవే కథలు, అవే డైలాగులు, అదే స్క్రీన్ ప్లే. టాలీవుడ్ ఇంకెప్పుడు మారుతుంది? వాట్సాప్లో వచ్చే కుళ్ళు జోకులు, జబర్దస్త్ డబుల్ మీనింగ్ డైలాగులేనా? కొత్త కాన్సెప్ట్లు, కొత్త స్టోరీలు మనకు దొరకవా? లేదంటే మన దర్శకులు రాసే ప్రయత్నం చేయరా? బాలీవుడ్, మల్లీవుడ్ దర్శకులకు డిఫరెంట్ స్టోరీలు ఎలా దొరుకుతున్నాయి? టాలీవుడ్ సినిమాలు కొంతకాలంగా వరుసగా ఫ్లాప్లు అవుతున్నాయి. తీసిన కథలే తిప్పి తిప్పి మళ్ళీ మళ్ళీ తీస్తున్నారు. ఒక సినిమాలో పెట్టిన సీన్లని సిగ్గు ఎగ్గు లేకుండా కాపీ కొట్టేస్తున్నారు. ఎవరేమనుకుంటే మాకేంటి అన్నట్లు దర్శకులు, హీరోలు వ్యవహరిస్తున్నారు. కొత్తదనంతో సినిమా తీద్దాం, కొత్త డైలాగులు రాద్దాం అనే ఆలోచన అసలు ఎవరికీ లేదు. సో కొంచెం కూడా బుర్రకు పని చెప్పడం లేదు కొత్త డైరెక్టర్లు. సో నయా కాన్సెప్ట్ల గురించి ఆలోచించడం ఎప్పుడో మానేశారు చాలామంది డైరెక్టర్లు. బాలీవుడ్, హాలీవుడ్, ఇండియన్ మూవీస్ని చూడటం, ఆ సినిమాలన్నింటినీ కలిపి గ్రైండర్లో వేయడంతో మన టాలీవుడ్ దర్శకులు ఆరితేరిపోయారు. కొందరు దర్శకులు పాత సినిమాల్లో కాన్సెప్ట్లను కాపీ కొట్టడం, దానికి కొత్త టైటిల్ పెట్టడం, పబ్లిసిటీ చేసుకోవడం కామన్ అయిపోయింది. సో ఇలాంటి నేపథ్యంలో అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఏమైపోతుందని ఫ్యాన్స్ తెగ బాధపడిపోతున్నారు. అవే కథలు, అవే డైలాగులు, సేమ్ స్క్రీన్ ప్లేలు. సో టాలీవుడ్ దర్శకులు బుర్ర లేని వారని తాము తీసే సినిమాలతో నిరూపించుకుంటున్నారు. ఇటీవల వచ్చిన సినిమాలే టాలీవుడ్ దర్శకుల పనితీరు నిరూపిస్తున్నాయి. మల్లీవుడ్, బాలీవుడ్ సినిమాలు కొత్త కాన్సెప్ట్లు, కథలు, డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో దుమ్ము రేపుతున్నాయి. ఆడియన్స్ కూడా ఆ సినిమాలకు బ్రహ్మరథం పడుతున్నారు. కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తున్నాయి. థియేటర్లకు జనం క్యూ కడుతున్నారు. కానీ మన దర్శకులు, హీరోలు మాత్రం మారట్లేదు. మేమింతే, మేం తీసిందే సినిమా, మేం చెప్పిందే కథ అంటున్నారు దర్శకులు. సో హీరోలు తానా అంటే దర్శకులు తందానా అంటూ ఒకరికొకరు భజన చేసుకుంటున్నారు. టాలీవుడ్ హీరోలు తమకు భజన చేసే దర్శకులకే పెద్దపీట వేస్తున్నారు. కథ పాతదైనా, కాన్సెప్ట్ కొత్తగా లేకపోయినా, స్క్రీన్ ప్లే సోసో అయినా తాము పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్లు మన డబ్బా పరడబ్బా, పరస్పర డబ్బా అన్నట్లు వివరిస్తున్నారు. మలయాళం, బాలీవుడ్ దర్శకులతో మనోళ్ళు పోటీ పడలేకపోతున్నారు. వాళ్లే కలెక్షన్లు, కథలతో దూసుకుపోతుంటే మనోళ్ళేమో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు పరిస్థితిని తయారు చేసుకుంటున్నారు. వాట్సాప్లో వచ్చే కుళ్ళు జోకులు, జబర్దస్త్లో వచ్చే డబుల్ మీనింగ్ కామెడీ సీన్లను నమ్ముకుంటున్నారు. ఇప్పటికీ మన దర్శకులు సొంతంగా ఆలోచించడం ఎప్పుడో మానేశారు. సినిమాలో ఎంతసేపు హీరోల ఎలివేషన్లైనా, ఒక పిస్తల్తో 100 మందిని కాల్ చేసే ఓవర్ యాక్షన్ సన్నివేశాలైనా, సకుచ మర్దనాలతో ఎంతకాలం గడుపుతారు? వీటి నుంచి తెలుగు సినిమా రంగం ఎప్పుడు బయటపడుతుంది? టాలీవుడ్ రేంజ్ ఎప్పుడు పెరుగుతుంది? చౌకబారు స్టోరీలు, రోత పుట్టించే డబుల్ మీనింగ్ డైలాగులు, మూస కథలు, భజన డైలాగ్తోనే కాలం గడిపేస్తారా? కొత్తగా నేర్చుకునే ప్రయత్నం చేయరా? తమిళ్, మలయాళం, బాలీవుడ్ దర్శకులు ఒకవైపు దూసుకుపోతున్నారు. డిఫరెంట్ ప్రజెంటేషన్, స్క్రీన్ ప్లేతో తలపండిన డైరెక్టర్లకే సవాల్ విసురుతున్నారు. సో 4 కామెడీ సీన్ల చుట్టూ కాన్సెప్ట్ను తయారు చేసుకోవడం, బడా హీరోలు ఒప్పించి సినిమా తీసేస్తున్నారు. దాన్నే కొత్త కథ అంటూ ప్రేక్షకుల ముందుకు వదులుతున్నారు. కొత్తదనం లేని కథలతో సినిమాలు తీస్తే ప్రేక్షకులు ఎందుకు చూడాలి? కొంచెమైనా బుద్ధి ఉండక్కర్లేదా? మనకు బుర్ర లేదని చెప్పుకుంటున్నారు. అంతేకాదు డైరెక్టర్లు సోమరిపోతులా తయారవుతున్నారు. మనం ఇంకా వాట్సాప్ జోకులు, జబర్దస్త్ కామెడీ దగ్గర ఆగిపోయాం. కానీ 4 కామెడీ స్క్రిప్ట్లు రాసుకొని దాని సినిమా తీస్తూ దౌర్భాగ్యంలో ఉండిపోయాం. కొత్త కాన్సెప్ట్లు, కొత్త కథలు, కొత్త స్క్రీన్ ప్లేను ఎప్పుడు నేర్చుకుంటుంది? మన దర్శకులు ఎప్పుడు మారుతారు? ఓటీటీలు వచ్చాక టాలీవుడ్ దర్శకులు డొల్లతనం, మేధావితనం అంతా బయటపడుతుంది. తమిళ, మలయాళం దర్శకులు చిన్న కాన్సెప్ట్తోనే అదిరిపోయే సినిమాలు తీస్తున్నారు. అలా మన టాలీవుడ్ డైరెక్టర్లు ఆలోచిస్తారు. ఎంతసేపు భారీ బడ్జెట్లు, స్టార్ క్యాస్ట్, లొకేషన్లు, గ్రాఫిక్స్ నమ్ముకోవడం మానేస్తారా? మారుతున్న కాలానికి అనుగుణంగా కాన్సెప్టు, స్క్రీన్ ప్లే, కథలు రాసుకోకపోతే అప్పట్లో ఒకటి ఉండేది. టాలీవుడ్ గురించి చెప్పుకోవాల్సిన పరిస్థితులు నిజంగా రావు కదా. మల్లీవుడ్, కోలీవుడ్ను చూసి తెలుగు హీరోలు, దర్శకులు ఏం నేర్చుకోవాలి? నిజంగా చాలా నేర్చుకోవాలి. కాన్సెప్ట్లు, స్క్రీన్ ప్లే, టేకింగ్ విధానంలో టాలీవుడ్ చాలా వెనకబడింది. భారీ బడ్జెట్లు, పెద్ద సెట్టింగ్లు, విదేశాల్లో షూటింగ్లు, టాలీవుడ్కి ఇవి మాత్రమే తెలుసా? డైరెక్టర్లు, హీరోలు ఎప్పుడు మారుతారు? ప్రేక్షకుల వినోదం కోసం, నిర్మాతలు రీమేక్ హక్కుల కోసం, ఫిల్మ్ స్కూల్ విద్యార్థుల కేస్ స్టడీ కోసం, రచయితలు వినూత్నమైన ఐడియాల కోసం కొత్త మలయాళ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని ఎదురు చూస్తుంటారు. కథలో కొత్తదనం, కథనంలో వైవిధ్యం, సంభాషణలో సహజత్వం భారతీయ సినిమా పరిశ్రమకు సరికొత్త ఫిల్మ్ మేకింగ్ బాటలు నిలుపుతుంది మాలీవుడ్. సో టాలీవుడ్
పాత కాన్సెప్ట్లు తిరుగుతుంటే మల్లీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ డైరెక్టర్లు మాత్రం రోజుకో కొత్త కాన్సెప్ట్తో ప్రేక్షకులను మాయ చేస్తుంది. ఇలా కూడా సినిమాలను తీయవచ్చా అని కుళ్ళు. నిజంగా సున్నితమైన అంశాలను తమ టేకింగ్తోనే అదరగొడుతున్నారు. టాలీవుడ్లో మాత్రం ఎంతసేపు అవే కథలు. ఉస్తాద్ భగత్ సింగ్, మనశంకర వరప్రసాద్ అన్ని హీరోలను ఎలివేషన్ ఇచ్చేవే. దర్శకులు కూడా హీరోల భజన చేయడంలో ముందుంటున్నారు. మలయాళం సినిమాల్లో భారీ బడ్జెట్లు ఉండవు, ఖరీదైన సెట్టింగ్లు అసలు కనిపించవు, పంచ్ డైలాగులు అన్నవే కనిపించవు, గ్రాఫిక్స్ మాయతో గారడీ చేయవు. ఇవన్నీ లేకుంటే సినిమా ఎలా తీస్తారని అనుమానం రావచ్చు. ఏ కథకైనా ఆత్మ ఉంటుంది, పాత్రల్లో జీవకళ తొంగి చూస్తుంది, సంభాషణల్లో సహజతత్వం తొణికిసలాడుతుంది. ఆలు మగలు మాట్లాడుకున్నట్టు, ప్రేమికులు ఊసులు చెప్పుకున్నట్టు, ఇరుగు పొరుగు ముచ్చట్లు పెట్టుకున్నట్టు అతి సహజంగా సాగిపోతాయి. కాకపోతే కథ వేగం అందుకోవడానికి కొంత సమయం పడుతుందంటే. కొన్నిసార్లు అసలు కథ అనేది ఉందా అనే అనుమానం కలుగుతుంది. అదే మలయాళం దర్శకుల మాయ. కథ ఉంటుంది, స్క్రీన్ ప్లే ఉంటుంది, సస్పెన్స్, సహజతత్వం ఇలా అన్నీ ఉంటాయి. ఎక్కడ స్టార్లు కనిపించరు, అన్ని పాత్రలే కనిపిస్తాయి. ఎవరు నటించరు, ఆ పాత్రలో పరిపూర్ణంగా జీవిస్తారు. అదే మన తెలుగు సినిమాల్లో అయితే భారీ సెట్టింగ్లు, గ్రాఫిక్స్, డైలాగులు ఇలా ఒకటేమిటి అన్ని హీరోలకు ఎలివేషన్ ఇచ్చేవే. డైరెక్టర్లు కూడా హీరోలను దృష్టిలో పెట్టుకొని కథలు రాస్తున్నారు. ఆహా ఓహో అనే రేంజ్లో భారీ డైలాగులు పెడుతున్నారు. తెలుగు సినిమాల్లో హీరోలే కనిపిస్తారు తప్ప ఎక్కడ నటుల పాత్ర ఒదిగిపోయినట్లు చూపించరు. సో ప్రతి ఫ్రేమ్ కూడా హీరోనే సర్వాంతర్యామి అనేలా బిల్డప్ ఇస్తుంటారు. అంటే ఒక్క సినిమా గురించి కాదు, ప్రతి ఒక్క సినిమా గురించి. అందుకే తెలుగు సినిమా బొక్కబోర్ల పడుతున్నాయి. మలయాళ చిత్రాలు మాత్రం తెలుగు సినిమాల పోటీని తట్టుకొని థియేటర్లలో కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తున్నాయి. ఓటీటీ క్లిక్కుల్లో దూసుకుపోతున్నాయి. సో మలయాళం దర్శకులు తీసుకుంటే సరికొత్త కాన్సెప్ట్లతో పోటీ పడుతున్నారు. ఏ ఇండస్ట్రీ సాటరాని విధంగా కథల ఎంపికలో, టేకింగ్తో, స్క్రీన్ ప్లేతో మల్లీవుడ్ దర్శకులు టాలెంట్కు పదును పెడుతున్నారు. తెలుగు సినిమాల్లో ఉన్నట్టు భారీ తారాగణం ఉండదు, డబుల్ మీనింగ్ డైలాగులు అసలు ఉండవు, యాక్షన్ సీన్స్ కనిపించవు, హీరోలు కనిపించరు, కథ పాత్రల చుట్టూ సినిమా తిరుగుతుంది. టాలీవుడ్ లాగా మర్దనాలు అన్నవి నిజంగా మచ్చుకైనా కనిపించవు. తెలుగులో హీరోల కోసం, హీరోల చుట్టూ స్టోరీ మొత్తం తిరిగేలా స్టోరీలను రాసుకుంటున్నారు డైరెక్టర్లు. కానీ మలయాళంలో కథ మాత్రమే బలం. సో తెలుగులో అయితే హీరోనే బలం. ఇలా ఉంటే సినిమాలు ఎలా హిట్ అవుతాయి, నిర్మాతలకు ఎలా డబ్బులు వస్తాయి? దీన్ని మాత్రం మన దర్శకులు ఆలోచించే ప్రయత్నం చేయట్లేదు, చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.